బతుకమ్మ పండుగను ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? దేవతల ప్రార్థనలతో గౌరీదేవి అవతరించి మహిషాసురుడితో ఘోరమైన యుద్ధం చేసింది. అతన్ని సంహరించిన తర్వాత గౌరీదేవి తీవ్ర అలసటతో నిద్రలోకి జారిపోయింది. ఆమె లేచి రాకపోతే విశ్వం సక్రమంగా నడవదని దేవతలు ఆందోళన చెందారు. దేవతలు, మానవులు అందరూ కలిసి ఆమె మళ్ళీ బతుకు అమ్మా అని ప్రార్థిస్తూ పూలతో పూజలు చేశారు. ఆ ప్రార్థనలకు స్పందించి గౌరీదేవి మళ్ళీ కళ్ళు తెరిచి జీవం పొందింది. ఆ సంఘటన జ్ఞాపకార్థం తెలంగాణ మహిళలు ప్రతి సంవత్సరం పూలతో బతుకమ్మ తయారు చేసి గౌరీదేవిని ఆరాధిస్తూ పాటలు పాడుతారు. గునుగు గుమ్మాడి పూలు